హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ల ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ క్యాపిటల్ అకౌంట్. ఇందులో ఫారెన్ లోన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ రెమిటాన్సెస్ మీకు చెప్పాను, బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్లో చివరిలో మనం చూసాం కదా నిన్న, ప్రైవేట్ రెమిటాన్సెస్ అనేది ట్రాన్స్ఫర్స్లో వస్తుంది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్పిఐ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. సో 1, 2, 4 ఇస్ ద ఆన్సర్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, మీకు యూపీఎస్సీ అడ్మిషన్స్ అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఒకవేళ మీకు వివరాలు కావాలని అనుకుంటే దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మయన్మార్ ప్రెసిడెంట్, వీళ్ళ పేర్లు మనకు గుర్తుండి సావు. సో ఈ మయన్మార్ ప్రెసిడెంట్ భారతదేశాన్ని విజిట్ చేశారు. మీ అందరికీ తెలుసు మయన్మార్ అనేది భారతదేశంతో బోర్డర్ ఉన్నటువంటి దేశం. మయన్మార్తో మనకి గతంలో సత్సంబంధాలు కొంచెం పర్వాలేదు, మధ్యలో కొంత సన్నగిల్లాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ మయన్మార్ ఏంటంటే మయన్మార్ డెమోక్రసీ కాదు. మయన్మార్లో ఆంగ్ సాంగ్ సుయూకి అనే ఒక లేడీ మన దేశంలో గాంధీ గారు ఏ మాదిరిగా అయితే స్వతంత్ర పోరాటాన్ని అహింసా పద్ధతిలో నడిపించారో అదే పద్ధతిలో ఆమె మయన్మార్లో కూడా నడిపించింది. కానీ ఆమె రాజకీయాల్లో పాల్గొంది, ప్రజలు పెద్దదిగా మద్దతు ఇవ్వలేదు. సో మోర్ ఆర్ లెస్ మయన్మార్ తాలూకా ప్రభుత్వం అంతా కూడా మిలిటరీ కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది. అయితే మయన్మార్తో భారతదేశానికి కొన్ని మంచి సంబంధాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ అంటే ఈ యొక్క ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో శాంతి నెలకొల్పాలంటే మయన్మార్తో సంబంధాలు చాలా కీలకం. మయన్మార్ నుంచి కొంత టెర్రరిజం ఇవన్నీ కూడా భారతదేశంలోకి వచ్చినటువంటి పరిస్థితులు. సో ఈ సందర్భంలో మయన్మార్ ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చారు. సో ఈయన పేరు యూ మిన్ ఆంగ్ లియాంగ్. సో వాళ్ళు కొంచెం దాన్ని డిఫరెంట్గా పలుకుతారు. మనకైతే మన దేశంలో అన్ని పదాలు పలకడం అలవాటు కాబట్టి, అంటే చాలా విచిత్రమైనటువంటి భావ ప్రకటన ఉంటుంది మన దేశంలో, అంటే వాక్కు. ఎందుకంటే మనకి తెలుగులో నుడికారాలు ఎక్కువగా ఉంటాయి. డూమువులు ప్రథమా విభక్తి మనం చదువుకుంటాం. అంటే ఉత్తర భారతదేశంలో రామ్ అంటారు, కానీ మనం ఏమంటాము దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాముడు, అంటే ప్రతి పదాన్ని పలుకుతూ ఉంటాం. అలా అని ఇంగ్లీష్లో అట్లా పలకకూడదు. ఇప్పుడు దీన్ని సైకాలజీ అని చదవకూడదు, సైకాలజీ అనే చదవాలి, పీ సైలెంట్. వాళ్ళ భాషలో చాలా సైలెంట్స్ ఉంటాయి, మనకు తెలియదు. సో యూమింగ్ లాంగ్ ఆయన పేరు. సో వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈయన భారతదేశానికి వచ్చారు. అయితే 2021లో ఆ దేశంలో మిలిటరీ కూ, చాలామంది దీన్ని కూప్ అంటారు, కూప్ అలాంటివి ఉండవు, మిలిటరీ కూ అనాలి. ఈ మిలిటరీ కూ జరిగింది. మిలిటరీ కూ అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చేతిలోంచి అధికారాన్ని మిలిటరీ రాకపోవడాన్ని మిలిటరీ కూ అని అంటారు. అప్పటి నుండి 2021 నుంచి కూడా మిలిటరీ పరిపాలనలోనే ఉంది. ఆ తర్వాత ఫస్ట్ అఫీషియల్ విజిట్ ఇది. హై లెవెల్ డిస్కషన్స్ జరిగాయి భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ గారితో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి భద్రతా అంశాల గురించి ఎక్కువగా మాట్లాడారు. అలాగనే ప్రాంతీయపరమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, రీజనల్ ఇంట్రెస్ట్లు, వీటి గురించి కూడా మాట్లాడారు. సో దీని కారణంగా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కాస్త బలపడుతున్నాయి. అయితే ఒరిజినల్గా మనం ఒకసారి చూస్తే కీ హైలైట్స్ ఆఫ్ ద మయన్మార్ విజిట్, ముఖ్యంగా గివ్ మీ 1 సెకండ్. అంటే ఇందులో ఒకటి ఇండియా మయన్మార్ రిలేషన్స్. ముందుగా ఇది మనం చూడాలి. ఇండియా మయన్మార్ రిలేషన్స్ చూసి అప్పుడు దానికి వెళ్దాం. సో ముందుగా ఇండియా మయన్మార్ గురించి మనం చూసుకుంటే భారతదేశానికి చుట్టూ దాదాపుగా ఒక 8 దేశాలు ఉన్నాయి సముద్రానికి దగ్గరగా బోర్డర్తో ఇట్లా, అందులో మయన్మార్ ఒకటి. అయితే మయన్మార్ అనేటటువంటిది కేవలం భారతదేశంలో హిస్టోరికల్గా అంటే చారిత్రాత్మకంగా భారతదేశంలో భాగం. మయన్మార్ అంటే భాగము అంటే పూర్తి స్థాయిలో భారతదేశ ఉపఖండం ఉన్నప్పుడు, మన రాజులు పరిపాలించినప్పుడు పూర్తి స్థాయి మన దాంట్లోనే ఉండేది. కానీ తర్వాత కాలంలో బ్రిటిషర్లు పరిపాలించినటువంటి సమయంలో ఇదే మయన్మార్ బర్మా అనేటటువంటి పేరుతో పిలువబడింది. ఆ రోజున రంగూన్ అనేటటువంటి ప్రాంతం ఉండేది, ఇప్పుడు దాన్ని మార్చారు నపిదేవ్ అనేటటువంటి ప్లేస్కి. సో ఆ రంగూన్ అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు మనం కోల్కతా, ముంబై ఎట్లా వెళ్తున్నామో భారతదేశం నుంచి కూడా రంగూన్ అదే మాదిరిగా వెళ్ళి విపరీతమైన వ్యాపారాలు చేసేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో అది సెపరేట్ దేశంగా మారింది కొన్ని కారణాల వల్ల. అయితే ఇప్పుడు ఆ చారిత్రాత్మకమైనటువంటి సంబంధాలతో పాటుగా
మనకి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఇండియా ఈజ్ మయన్మార్ 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే భారతదేశం మయన్మార్కి 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. బైలేటరల్ ట్రేడ్ కూడా 2025లో $2 బిలియన్ వరకు ఉంది. మనం ఆ దేశానికి మందులు, మెషినరీ, వాహనాలు, కాటన్, సిరియల్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇండియన్ మెడిసిన్స్ కూడా దాదాపుగా 60% మయన్మార్ ఫార్మాస్యూటికల్ మార్కెట్లో ఇండియన్ మెడిసిన్సే 60% ఉన్నాయి. మయన్మార్ కూడా మనకి పప్పు దినుసులు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇంకా వుడ్, ముఖ్యంగా ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చేది చెక్క, ఇది ఎక్కువగా వస్తుంటూ ఉంటుంది. సో దీని కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆహార భద్రత అనేటటువంటిది కాస్త మెరుగుపడడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా మయన్మార్ బ్యాంక్స్ కూడా ఇటీవల కాలంలో స్పెషల్ రూపీ ఓస్ట్రో అకౌంట్స్ అని ఓపెన్ చేశాయి. అంటే ఆ రూపాయితో కూడా మయన్మార్ కాస్త వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు, సాధారణంగా ఒక దేశంలో ఉన్నటువంటి కరెన్సీని మరొక దేశంలో వాడేటటువంటి అవకాశాలు తక్కువ, కానీ అక్కడ మన దేశపు కరెన్సీని ఎగుమతులు దిగుమతులకు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనకి డైరెక్ట్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఇండియన్ రూపీస్లోనే జరుగుతాయి. రూపీ వాళ్ళ తాలూకా మయన్మార్ తాలూకా కరెన్సీ పేరు ఖయాత్. ఈ సెటిల్మెంట్ మెకానిజం కూడా ఉంది. ఈ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగున్నాయి. అలాగనే మయన్మార్తో లుక్ ఈస్ట్ పాలసీ గతంలో ఉండేది, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ చేశారు 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. ఇందులో భాగంగా ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలను తూర్పు భాగంలో ఉన్నటువంటి దేశాలు కలపడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే లావోస్, మయన్మార్, కంబోడియా, ఇంకా చాలా థాయిలాండ్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇండియా కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని ఒకదాన్ని చేస్తుంది. అలాగనే సిత్వే పోర్ట్ అని ఒకదాన్ని మనమే మేనేజ్ చేస్తున్నాం, వాళ్ళ తాలూకా పోర్ట్ని. అలాగే ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ఈ 3 దేశాలని కలిపేటటువంటి ఒక హైవే నిర్మాణం చేస్తున్నాం. బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఈ ఇరు దేశాలకి మధ్య, ముఖ్యంగా భారతదేశానికి మయన్మార్తో ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కూడా మనకి ఒక ప్రోగ్రాం ఉంది. అలాగనే రకైన్ స్టేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ప్రతి దేశంలోని కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. మయన్మార్లో ఉన్నటువంటి సమస్య ఒక సెక్టేరియన్ ప్రాబ్లం. అంటే రఖైన్ అనేటటువంటి బౌద్ధ మతానికి చెందినటువంటి జాతీయులు ఉంటారు. అలాగనే రోహింగ్యా అని ముస్లిం మతాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళిద్దరికీ పడదు. వీళ్ళు ఎక్కువగా జనాభా ఉన్నటువంటి కారణం చేత వీరిని కొంత ఇబ్బంది పెట్టి, కొంత కాదు చాలా ఇబ్బంది పెట్టి చాలామంది మరణానికి కూడా కారణమయ్యారు. ఈ ఇబ్బందితో చాలామంది రోహింగ్యా ముస్లిమ్స్ పక్కనున్నటువంటి బంగ్లాదేశ్కి, భారతదేశంలో కూడా ప్రవేశించడం జరిగిందనమాట. సో ఈ కారణంగా కూడా ఇక్కడ రకైన్ స్టేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో భారతదేశం కూడా మయన్మార్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, అంటే చాలాసార్లు మయన్మార్కి కరువు కాటకాలు సంభవించినప్పుడు మొదటి దేశం మయన్మార్ను ఆదుకున్నటువంటిది భారతదేశం. దీంతో పాటుగా డిజాస్టర్స్ ఏవైనా జరిగినా, మెడికల్ రిలీఫ్స్ వచ్చినా అప్పుడు కూడా మనం వాళ్ళని ఆదుకున్నాం. ముఖ్యంగా ఆపరేషన్ సద్భవ్, ఆపరేషన్ బ్రహ్మ అనేటటువంటి పేరిట చాలాసార్లు మయన్మార్ని ఆదుకున్నటువంటి దేశం భారతదేశం. ఈ రకంగా కూడా మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అందించాం. అలాగనే మన కల్చరల్ ఆస్పెక్ట్లో కనుక చూసుకుంటే, మీ అందరికీ తెలుసు బౌద్ధ మతం ప్రవేశించినప్పుడు భారతదేశంలో మనకి నేపాల్ నుంచి బౌద్ధ మతం వచ్చింది. అప్పుడు నేపాల్ కూడా భారతదేశంలో భాగం, లుంబిని. సో బౌద్ధ మతం భారతదేశం అంతా విస్తరించింది. తర్వాత మళ్ళీ హిందూ మతంలో వచ్చినటువంటి లేదా హిందూయిజంలో వచ్చినటువంటి కొన్ని సంస్కరణల కారణంగా బౌద్ధ మతం యొక్క వ్యాప్తి భారతదేశంలో తగ్గి తూర్పు భాగాన ఉన్నటువంటి దేశాలకు వెళ్ళింది. అందులో వెళ్ళినటువంటి మొదటి దేశాలలో మయన్మార్ ఒకటి. అందుకే బుద్ధిస్ట్ హెరిటేజ్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా మనం వాళ్ళతో రిలేషన్స్ని మెయింటైన్ చేశాం. అక్కడ బగాన్ అనేటటువంటి ప్లేస్లో ఆనంద పగోడా అనేటటువంటి ప్రాంతాన్ని మళ్ళా మనం రీకన్స్ట్రక్షన్ అండ్ రీస్టోరేషన్ చేయడంలో కూడా భారతదేశం చాలా హెల్ప్ చేసింది. అలాగనే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు మయన్మార్లో దాదాపుగా 25 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళ కారణంగానే వాణిజ్యం కానీ, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు కానీ, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ అవుతున్నాయి. సో అయితే ఇప్పుడు వచ్చినటువంటి మయన్మార్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన మన దేశానికి వచ్చినటువంటి కారణంగా ఏ రకమైనటువంటి అంశాల గురించి మాట్లాడారు, ఇది మనం ఒకసారి చూడాలి. ఓకే, 1 సెకండ్. కీ హైలైట్స్ ఆఫ్ ద మయన్మార్ ప్రెసిడెంట్ విజిట్ టు ఇండియా, ఇది ఒకసారి మనం చూద్దాం. ముందుగా మయన్మార్
వాళ్ళ టెరిటరీని ఏమాత్రము కూడా ఉగ్రవాదానికి వాడము, భారతదేశానికి సమస్య రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఎందుకంటే అక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఉల్ఫా, ఎన్ఎస్సిఎన్, ఇవన్నీ కొంత నాగాలాండ్ ఇటువంటి ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటూ భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. వీళ్ళు మయన్మార్ బోర్డర్ రీజియన్స్లోనే బేస్లను ఏర్పాటు చేసుకున్నారు. చాలాసార్లు మనం ఆ బేస్లను ధ్వంసం చేశాం. అప్పుడు మయన్మార్ కాస్త కోప్పడింది, వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అయ్యామని. ఇప్పుడు మయన్మార్ అయితే ఏం చెప్తోందంటే భారతదేశంతో మాకు శత్రుత్వం ఏమీ లేదు, సో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ని కూడా భారతదేశానికి ఇబ్బంది పెట్టేటటువంటి టెర్రరిస్ట్ గ్రూప్కి మేము ఆవాసం కలిగించము. అలాగనే ఈ పర్టికులర్ కారణం చేతనే ఇరు దేశాలకి మధ్య ఉన్నటువంటి భద్రతాపరమైన దౌత్య సంబంధాలు గతంలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు అలాంటివి లేకుండా చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకు ఆపరేషన్ సన్ రైజ్ అని అప్పుడే జరిగింది 2019లో ఇట్లాగనే. అలాగే ఆపరేషన్ హాట్ పర్స్యూట్, ఈ రెండు సందర్భాల్లోని కూడా ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి భారత్ కొన్ని ఆపరేషన్స్ లాంచ్ చేసింది. అలాగనే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి ఒప్పుకున్నారు. రూపీ కయాత్ సెటిల్మెంట్ మెకానిజం ఇందాక చెప్పాను, దీనికి కూడా ఒప్పుకున్నారు, ఆల్రెడీ గతంలో జరిగిందే. అలాగనే అగ్రో ప్రాసెసింగ్, పెట్రోలియం, ఎనర్జీ, మైనింగ్, ఈ రంగాలలో అన్నీ మీకు తెలిసిన రంగాలే. అగ్రో ప్రాసెసింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం, పెట్రోలియం, ఎనర్జీ ఇలాంటి రంగాలలో పెట్టుబడులకు సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే భారతదేశం మయన్మార్లో వీటికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలి. సో ఈ యొక్క అంశాన్ని కూడా మాట్లాడారు. సో అట్లానే కనుక మనం చూస్తే కనెక్టివిటీ, ఇందాక చెప్పాను కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ప్రాజెక్ట్, వీటిని స్పీడప్ చేయాలని అనుకుంటున్నారు. అలాగనే ఇండియా మయన్మార్తో ఎప్పుడూ కలిసి ఉంటాము. అట్లాగనే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, భారతదేశం ఎప్పుడు కూడా ఒక విధానాన్ని ఫాలో అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా పక్క దేశాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం, దాన్ని నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని అంటాం. సో ఈ పాలసీలో భాగంగా మయన్మార్ని మేము ఎప్పుడూ ఆదుకుంటామని కూడా చెప్పారు. అదే మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ అని ఎప్పుడు ఉంది, అంటే తూర్పునున్నటువంటి దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడం. అలాగే మహాసాగర్ విజన్, బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతం మొత్తం, ఇండియన్ ఓషన్ ప్రాంతం అన్నింటిలోని కూడా అన్ని దేశాలని కలుపుకొని వెళ్ళడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగనే మెకాంగ్ గంగా స్కాలర్షిప్, మెకాంగ్ నది మన దేశంలో గంగా నది ఎట్లాగనో ఆ దేశాలకు మెకాంగ్ నది అట్లా. సో ఈ పర్టికులర్ స్కాలర్షిప్స్ అనేటటువంటి దాంట్లో కూడా పీపుల్ టు పీపుల్ టైస్ స్టూడెంట్స్కి ముఖ్యంగా, అలాగే మయన్మార్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు కూడా మనం పెంచుతున్నాం. అలాగనే క్రిటికల్ మినరల్స్, మీ అందరికీ తెలుసు, గతంలో కూడా నేను వీటి గురించి మాట్లాడాను. ఎలక్ట్రానిక్స్లో చాలా ఎక్కువగా ఈ క్రిటికల్ మినరల్స్ని వాడుతున్నారు. ఇవి చైనా, అమెరికా ఎక్కువగా ఈ దేశాలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ దేశాలతో పాటు మయన్మార్లో కూడా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. వాటిల్ని మనమే తవ్వుకొని తీసుకునేటట్టుగా కొన్ని విధానాల గురించి మాట్లాడుతున్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఇలా వ్యూహాత్మకంగా మయన్మార్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. భారతదేశం యొక్క బిజినెస్ అనేటటువంటిది కూడా అక్కడ పెరుగుతుంది. సో అలాగే ఈ రిలేషన్స్ మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఏ విధంగా మయన్మార్ మనకి సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ ఉన్నటువంటి దేశం, అంటే మయన్మార్ ఏ విధంగా భారతదేశానికి ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. జియో పొలిటికల్ గేట్వే అంటే ఇప్పుడు భారతదేశం ఉంది, చైనా ఉంది, మధ్యలో కొన్ని దేశాలు ఉన్నాయి, అందులో మయన్మార్ ఒకటి. అంటే ఏ రకమైనటువంటి ప్రపంచ రాజకీయ అంశాలలో అయినా మయన్మార్ లేకుండా కూడా ఉండదు. కాబట్టి జియో పొలిటికల్ గేట్వేగా చూడొచ్చు. అలాగే ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో భద్రత, ఈ యొక్క మయన్మార్ బాగుంటే బాగుంటుంది. అలాగే చైనాని బ్యాలెన్స్ చేయాలంటే చైనా పక్కన ఉన్నటువంటి దేశాలు భారత్కి ఫ్రెండ్స్ అవ్వాలి. సో ఇది మరొక అంశం. అలాగే మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటే సముద్ర మార్గాలకు సంబంధించి. సో ఈ ప్రాంతాలలో కూడా బే ఆఫ్ బెంగాల్ కింద ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతాలన్నింటిలోని ఈ దేశాలు కూడా ఉన్నాయి కదా. సో అందులో భాగంగా ఈ డొమైన్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలి, మంచిగా వాణిజ్యానికి వాడుకోవాలి, యుద్ధాలు అది చేసుకోకూడదు, ఇలాంటి అంశాలు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా, మన పక్కన ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకు మయన్మార్ గుండానే మనకు ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇమాజిన్ మన దేశం నుంచి డైరెక్ట్గా బ్యాంకాక్కి హైవే ఉందనుకోండి, చాలామంది ఫ్లైట్స్లో వెళ్తున్నారు. మన ఇండియా వాళ్ళకి బ్యాంకాక్ ఎక్కువ నచ్చుతూ ఉంటుంది, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న వ్యక్తులకు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది బ్యాంకాక్కి టూరిజంకి వెళ్తూ ఉంటారు. హైవే ఉంటే కార్ల మీద పోతారు. సో ఆ రకంగా అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మనకి. అదేంటంటే డెమోక్రసీ వర్సెస్ సెక్యూరిటీ డైలమా. మన దేశమేమో డెమోక్రసీని ఫాలో అవుతారు, వాళ్ళేమో సరదాగా అసలు నార్మల్గా కూడా డెమోక్రసీని ఫాలో అవ్వరు. ఈ కారణంగా కొంత భద్రతా వైఫల్యాలు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ మన జాతీయ భద్రతకు సంబంధించి ఏ సమస్య లేకుండా చూసుకోవాలనేటటువంటి ప్రయత్నం. అయితే మయన్మార్ మిలిటరీ రిజీమ్ మీద
పాశ్చాత్య దేశాలు చాలా విపరీతమైనటువంటి శాంక్షన్స్ పెడుతున్నాయి, కానీ మనం మాత్రం జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ అంటే మనకి భౌగోళికంగా వాళ్ళు దగ్గర ఉన్నారు, వాళ్ళతో మనకి చాలా ఫ్యూచర్లో పని ఉంటుంది అనేటటువంటి అంశంతో వాళ్ళ మిలిటరీ కు అనేటటువంటిది ఉన్నప్పటికీ మనం వాళ్ళతో సంబంధాలను కొనసాగిస్తున్నాం. అట్లానే ఫ్రీ మూమెంట్ రిజైమ్ ఎర్లియర్ 16 కిలోమీటర్స్ వీసా ఫ్రీ మూమెంట్ ఉండేది. సో అయితే దీన్ని ఇల్లీగల్ మైగ్రేషన్ వస్తుంది. అంటే మయన్మార్లో ఉన్నటువంటి ప్రజలు భారతదేశం లోపలికి ఒక 16 కిలోమీటర్ల వరకు కూడా చొచ్చుకొని రావచ్చు, 16 కిలోమీటర్లంతా కూడా ట్రావెల్ కూడా చేయొచ్చు వీసా ఫ్రీ. అయితే ఇటీవల కాలంలో దీన్ని మత్తు మందులు పంపించడానికి, ఇతర అంశాలకి, టెర్రరిస్టులకి వాడుతున్నారు. అందుకని దీన్ని మనం తీసేసాం. కాబట్టి ఇక్కడ మనకి కొంత ఇబ్బంది ఉంది. చాలా వరకు మయన్మార్లో, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ అసలు మయన్మార్ని భారతదేశంలో భాగంగా చూస్తారు. అదేదో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కాబట్టి తాత్కాలికంగా ఆర్టిఫిషియల్గా ఒక డివైడ్ వచ్చిందని మాత్రమే చూస్తారు. అలాగనే బోర్డర్ ఫెన్సింగ్ అనేటటువంటిది కూడా మనం వేస్తున్నాము. అయితే ఈ బోర్డర్ ఫెన్సింగ్ అనేటటువంటిది ఆ దేశంతో అడిగి వేయట్లేదు. దీనివల్ల కూడా నార్త్ ఈస్టర్న్ పాపులేషన్స్ కూడా ఏమనుకుంటున్నారంటే ఆ దేశంతో మమ్మల్ని విడగొడుతున్నారు, ఎందుకంటే వాళ్ళంతా కల్చర్ ఒకేలా ఉంటుంది. అంటే ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్, మయన్మార్లో ఉన్నటువంటి కల్చర్ దాదాపుగా కొంత సేమ్ ఉంటుందన్నమాట. అది మరొక సమస్య. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలాదాన్ ప్రాజెక్ట్ లాంటివి ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. దీని కారణంగా ధరలు పెరిగిపోతున్నాయి. అలాగనే అక్కడ చాలా కొండ ప్రాంతాలు, పర్వత శ్రేణులు ఉండడం వల్ల కొంత ఎగ్జిక్యూషన్ లేట్ అవుతుంది. అలాగనే అక్కడ మనకి ఆరాకాన్ ఆర్మీ అని ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో చూస్తారు, మనకు మావోయిస్టులలాగా వాళ్ళకి అట్లా. సో దీని కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని తెగలకు చెందినటువంటి వ్యక్తులు గన్స్ పట్టుకొని అక్కడ వైలెన్స్ సృష్టించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా మనకు వచ్చేటటువంటి ఒక సమస్య. అలాగే రెఫ్యూజీ 2021లో కూడా మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు మయన్మార్కి దగ్గరగా ఉంటాయి. ఈ రాష్ట్రాల్లోకి మయన్మార్ నుంచి చాలామంది వ్యక్తులు వలస వచ్చారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా వరకు ప్రెషర్ పెట్టింది. ఈవెన్ వేరొక దేశం నుంచి మన ప్రాంతంలోకి వ్యక్తులు వస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా దెబ్బతింటాయి. అలాంటి దెబ్బతినేటటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అలాగనే ఇండియా దాదాపుగా $51 మిలియన్ ఆర్మ్స్ మయన్మార్కి పంపించింది. ప్రపంచ దేశాలు ఏమంటాయంటే అక్కడ మిలిటరీ రిజైమ్ ఉంటే మీరు ఆయుధాలు ఎట్లా పంపుతారని మన మీద కొంత ఇబ్బంది ఉంది. అలాగనే డెమోక్రటిక్ నేషన్ కాబట్టి కొన్ని ఎథికల్ కన్సర్న్స్ అనేటటువంటివి భారతదేశానికి ఉంటాయి. అలాగనే ఇంటర్నేషనల్ క్రిటిసిజం కూడా ఉంది. వాళ్ళు ఆ వెపన్స్ వాడి రోహింగ్యా ముస్లిమ్స్ని చంపుతున్నారు అనేటటువంటి ఒక ఇష్యూ ఉంది. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది ఉంది. యుఎన్ కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని, అంటే మయన్మార్ లాంటి దేశాలకు ఆయుధాలు ఇవ్వడాన్ని డెత్ ట్రేడ్ అనేటటువంటి పేరుతో అభివర్ణించింది. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మనకి డైరెక్ట్గా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మయన్మార్ మనకి సహచరంగా ఉన్నటువంటి, చాలా దగ్గరగా ఉన్నటువంటి, భౌగోళికంగా దగ్గరగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఆ దేశంలో అనిశ్చితి వచ్చినా దాని ప్రభావం భారతదేశం మీద పడకుండా ఉండాలి. ఆ పర్టికులర్ అంశంతోనే భారతదేశం ఇదంతా కూడా ప్లే చేస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి రిలేటెడ్గా మెయిన్స్ క్వశ్చన్, అగైన్ దీన్ని 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది ఇండియా మయన్మార్ రిలేషన్స్ టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.